జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నేను మీ ఆనంద గజపతిరాజు. మీరందరికీ కూడా అమ్మవారి జాతరల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి తర్వాత మొదలయ్యే ఈ జాతరలలో హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో, హిందూ ఆచారాల్లో, అదేవిధంగా అత్యంత శ్రద్ధాశక్తులతో జరుపుకునే ఉత్సవాలే ఈ జాతరలు. ఈ జాతరలతో సీమ ప్రాంత వాసులకి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అందరూ వస్తారు. దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి జరుపుకునే ఈ జాతరలలో ప్రధాన అంశం ఏంటంటే అమ్మవారికి నివేదన ఇచ్చే బలి. ఈ బలి కార్యక్రమాలని దయ ఉంచి హిందూ సాంప్రదాయ పద్ధతులైన జట్కా ద్వారా మన రజక సోదరులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మాత్రమే జరపాలి. ఎందుకంటే మానవులమైన మనమే ఒకరి ఇంగిలి ఒకరిని తినే ఇది అంతంత ఇష్టపడం. కానీ అమ్మవారికి ఇంత ప్రయాసలు కోర్చి భక్తి శ్రద్ధలతో నివేదించే ప్రసాదాన్ని ఒకరికి నివేదించిన తర్వాత అమ్మవారికి పెట్టడం అనేది ఒక ఎంగిలి, ఆమెకు సమర్పించడమే అవుతుంది. హలాల్ అనేది మన సాంప్రదాయం కాదు. అదేవిధంగా వారి యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళ దేవుడికి సమర్పించినది. అటువంటి దాన్ని మనము మన దేవతలకి, అమ్మవారికి నివేదించడాన్ని ఖచ్చితంగా కూడా ఎంగిలి ఆమెకు పెట్టి మనము అపవిత్రం చేస్తూ పాపాన్ని మూట కట్టుకోవడంలో భాగమవుతుంది. అయ్యా, అమ్మవారి కృపాకటాక్షణంలో మనపైన పడే, లేదా అమ్మవారి కృపాకటాక్షణలు కోరి మనము నివేదించే ఈ బలి కార్యక్రమాన్ని ఎంగిలి చేసిన దాన్ని అమ్మవారికి నివేదించి మీరు పుణ్యానికి కాకుండా మీ పాపానికి మూట కట్టుకుంటున్నారు. అది అత్యంత అనాచారం, అత్యంత హేయమైన కార్యక్రమం. మీకు ఒకవేళ ఎవరైనా వస్తే అది మీ పర్సనల్, అది మీ ఇళ్లలో మీరు మాత్రమే చూసుకోండి. అమ్మవారికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా హలాల్ అనేది సమర్పించవద్దు. హలాల్ సమర్పించడం ద్వారా మీకు అమ్మవారికి సేవ చేసుకుంటున్నామని అనుకుంటున్నారు, కానీ హలాల్ చేయడం ద్వారా అమ్మవారికి ఎంగిలి నైవేద్యంగా పెడుతున్నారు. ఈ ఎంగిలి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి మీరు పాపం మూట కట్టుకోవద్దు. దయ ఉంచి చెప్తున్న హిందూ బంధువులందరికీ కూడా జట్కా పద్ధతిలోనే అమ్మవారికి మీ నివేదనలు అర్పించండి. అంతే తప్ప హలాల్ చేసి అమ్మవారికి ఎంగిలి నైవేద్యంగా పెట్టి మీరు పాపం మూట కట్టుకోవద్దు. దయ ఉంచి ప్రతి ఒక్క హిందూ సోదరునికి కూడా పేరున ఈ విషయాన్ని నేను నివేదించుకుంటున్నాను. జై శ్రీరామ్.